హైదరాబాద్లోని హెచ్సీయూ భూముల వేలం వివాదంపై ఢిల్లీలో స్పందించారు ఎంపీ డీకే అరుణ. భూముల వేలాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎవరి కోసం ఈ భూములను వేలం వేయిస్తున్నామని సూటిగా ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తన మొండి వైఖరిని విడిచిపెట్టారని ఎంపీ అల్టిమేటంను జారీ చేశారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు స్వయంగా ఆయనే హెచ్సీయూ భూములు ఎందుకు అమ్మాలి అనుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ స్వార్థం కోసం విద్యా సంస్థల భూములను అమ్ముకుంటున్నారా అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు అమలు చేయలేక అమ్మకాలు చేపట్టారా అని ప్రశ్నించారు. ఏ రహస్య ఒప్పందంతో హెచ్సీయూ భూములు వేలం వేయిస్తున్నావు అని ఘాటుగా ప్రశ్నించారు. ఇకనైనా విద్యార్థుల అభిప్రాయాలని గౌరవించి భూముల యొక్క వేలాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఆనాడు కోకాపేట భూములు టీఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు హెచ్సీయూకి కేటాయించిన భూములను అమ్ముకోవడంలో అసలు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది? ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములని ఈరోజు వాళ్ళ పొజిషన్ తీసుకోకపోయి ఉండొచ్చు, బట్ ఆ భూములను కేటాయించింది హెచ్సీయూకి మాత్రమే. అనేక విద్యా సంస్థలు అక్కడ వచ్చినాయి. ఈరోజు ఆ భూమిని వేలం వేయాలని, దాని ద్వారా తాము ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవాలని, ఈ వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్తో లోపల మాట్లాడుకొని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారో తమ సొంత లాభం కోసం మాత్రమే ఇవాళ ఈ భూముల వేలాన్ని వేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాదు. ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఉద్యమం చేస్తూ ఉంటే దాన్ని వద్దని అడ్డుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారికి అంతకాలం దాని మీద ఆ భూములను వేలం వేయడానికి పట్టుబట్టడంలో అర్థం ఏముంది? దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల యొక్క వేలాన్ని ఆపివేయాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే గతంలో అనేక భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టడానికనో పథకాలను ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి పథకాల పేర్లు చెప్పి అధికారానికి వచ్చినటువంటి పార్టీ భూములను అమ్మి రాష్ట్రాన్ని అప్పుల రూపంలో ముంచి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి తీరును రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించాలి. ఎంబడే